ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు సంబంధించి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటూ వస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడమే కాకుండా వాళ్లకు సంబంధించి మాకు కనీసం నీటి వ్యవస్థ కూడా లేదు, తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేరు అనే దానికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళ ఎవరైతే మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళకి ప్రత్యేక ఆ వివిఐపి దర్శనాల మీద పెట్టిన కాన్సన్ట్రేషను ఇటు భక్తులకి సంబంధించి సామాన్య భక్తుల దర్శనం మీద పెట్టట్లేరు అంటూ అక్కడున్న వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక అదే కాకుండా సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించి చిలకలగుట్ట దగ్గర నుంచి అమ్మవారి కుంకుమభరణి తీసుకువచ్చిన తర్వాత భక్తులు ప్రతిసారి ఎక్కువే వస్తారు. మరి అలాంటప్పుడు ముందస్తుగానే మీరు దానికి సంబంధించిన భద్రత అంతా కూడా చేసుకోవాలి కదా. అలా కాకుండా గత 2 రోజుల నుంచి అక్కడ ఈ 2 రోజుల పాటు కంప్లీట్గా సెక్యూరిటీ పరంగా కానీ అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 3వ రోజుకి వచ్చేసరికంటే ఇలాంటి పరిస్థితి అయితే రావడంతో ప్రజెంట్ అందరూ కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు. మరి మేడారం జాతరలో ఏం జరుగుతుంది? ఇంతగానం సెక్యూరిటీ పెట్టారు, బస్సులు తీసుకొస్తున్నారు, అదేవిధంగా అక్కడికి సంబంధించి ప్లేన్ ఫెసిలిటీ కూడా ఉంది, అన్నీ తీసుకొచ్చారు, ఆటోస్ అన్నింటినీ కూడా అక్కడ ఎక్కువ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది? ఇదే కాకుండా 8 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడం, అంటే బాలింతలు ఎవరెవరైతే ఉన్నారో పిల్లల్ని సంఖలో వెతుకొని తల్లి వస్తూ ఉండగా నెత్తి మీద బంగారం పెట్టుకొని అలా వస్తూ ఉండడము, ఎంతోసేపు లైన్లలో ఉన్నప్పుడు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వలేనంత దారుణమైన పొజిషన్లో అక్కడ సిచ్యువేషన్ ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తుకోవడం జరుగుతుంది. అదే కాకుండా క్యూ లైన్లలో నిల్చొని అక్కడే ఎంతో మందికి సంబంధించి అలానే కూర్చుండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఒక విధంగా గట్టిగా మాట్లాడితే ఇంకొంచెం ఇలానే ఇది కంటిన్యూ అవుతే అక్కడ తొక్కిసలాట కూడా జరిగి మనుషుల మీదకి వచ్చే విధంగా కూడా కనిపిస్తోంది. దానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు కంటే కూడా చాలామంది 3వ రోజు వస్తే అమ్మవారి కుంకుమభరణిని కూడా దర్శించుకోవచ్చు అనే దానికి సంబంధించి చాలా అంటే చాలా దృఢంగా ఉంటారు. ఇక దానికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఆ చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ నుంచి ఆ కుంకుమభరణిని తీసుకువచ్చి దానికి అంటూ ఒక స్పెషాలిటీ, దానికంటూ ఒక ప్రత్యేకత, అమ్మవారు ఆ కుంకుమభరణిలోనే ఉంటారని అందరి నమ్మిక కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు, అక్కడ సెక్యూరిటీ బాగుండాలి, ఆ రూట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి మరి ఈసారి గవర్నమెంట్ ఖచ్చితంగా దీంట్లో మిస్టేక్ చేసింది, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినంత ఫెసిలిటీస్ ఇవ్వలేదనే మాట. వెళ్ళడానికి సరే, రావడానికి ఎక్కడ పోయినాయి బస్సులు అని అక్కడ ఒక భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మనం వచ్చాము ఇక్కడ జాతర వరకు, సమ్మక్క సారలమ్మను చూడడానికి వచ్చాము, కానీ రిటర్న్ ఎలా వెళ్ళాలి? రిటర్న్ బస్సులు చూసుకుంటే ఇటు వచ్చే బస్సులు 100 ఉంటే పోయే బస్సులు 10 ఉన్నాయి. మరి ఇవన్నీ దీనికి సంబంధించి ఎందుకు సరిగ్గా చూసుకోవాలి? ఏ టెక్నాలజీ యూస్ చేస్తున్నామని, డ్రోన్ల సహాయంతో ఎక్కడ ఏమేమి అవుతున్నాయి, దానికి సంబంధించి ఎక్కడన్నా ఏమైనా సమస్యలు వస్తే అప్పటికప్పుడు పరీక్షిస్తా, దానికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా తీసుకుంటామని కూడా చెప్పిన వ్యక్తులు ఇప్పుడు సడన్గా ఆ డ్రోన్ సిస్టమ్ అంతా ఏమైపోయింది, ఆ పోలీస్ వ్యవస్థ అంతా ఏమైపోయింది? మరి అక్కడ భక్తులు ఇంతగానం కష్టపడుతూ ఉంటే అదంతా కూడా డ్రోన్ సిస్టమ్స్లో కనిపించట్లేదా మీకు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే కాకుండా వ్యక్తులకి సంబంధించి అక్కడ వాటర్ బాటిల్ 30 రూపాయలు అమ్మడము, అదే కాకుండా బంగారంకి సంబంధించి అక్కడ బెల్లాన్ని బంగారంగా కొలుస్తూ ఉంటారు, ఆ బంగారం నార్మల్ రేట్ కంటే కూడా ఎక్కువగా అమ్మడంతో ప్రజెంట్ అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇలాంటివన్నీ కూడా గత సంవత్సరం లేవని, ఓ 2 సంవత్సరాల కిందట ఇంత రేట్లు లేవు అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించి అక్కడికి వచ్చిన మినిస్టర్ సీతక్క కారు పైన, అదేవిధంగా కలెక్టర్ కారు పైన దాడి చేయడము, ఇక అక్కడ వాతావరణం అంతా చూస్తే కూడా కంప్లీట్గా టెన్షన్ వాతావరణం ఉందనే చెప్పాలి. బస్సులకి సంబంధించి బస్సుల అద్దాలు పగలగొట్టేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే గవర్నమెంట్ బస్సులలో ఉన్న వాళ్ళందరూ ఇంకెంతసేపు ఇలానే లైన్లో ఉండాలి, తొందరగా తీసుకెళ్ళలేకపోతున్నానని చెప్పేసి కంప్లీట్గా ట్రాఫిక్ జామ్లు అవ్వడము, ఆ ట్రాఫిక్
వీటిని క్లియర్ చేయకపోవడము, ఇలా చెప్పుకుంటూ పోతే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఈసారి చూసుకుంటే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి అక్కడ ఆఖరికి మినిస్టర్ వెళ్ళిన తర్వాత చాలా మంది సమస్యలు చెప్పుకున్న తర్వాత ఇటు మీడియాతోని కూడా మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఇది తెలంగాణ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి, అదేవిధంగా మన మేడారం జాతర ఎంతో పుణ్య జాతర అని, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా కొలిసే ఈ జాతరకి కొన్ని అవకతవకలు వస్తాయని, కానీ మేము ఖచ్చితంగా భద్రత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము అంటున్నారు. మరి భద్రత ఎక్కడ పోయింది? ఎక్కడ కనిపించట్లేదు ఎందుకు? ప్రజలు అలా క్యూ లైన్లలో అంత సమస్యలు పడుతూ ఉంటాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే కరెంటు పోవడంతో ఇక అక్కడికక్కడే చాలామంది ఊపిరాడక కూడా చాలామంది అక్కడికక్కడే కూర్చోవడము, దర్శనం కూడా చేసుకోకుండా క్యూ లైన్లో నుంచి బయటకు వచ్చి చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే కాకుండా చాలామందికి చిన్నగా గాయాలు కూడా అయ్యాయి. కంప్లీట్గా అలా స్పీడ్గా వెళ్ళిపోవడము, దానికి సంబంధించి అక్కడ ఏదైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతోమంది గాయాలు కూడా అయ్యాయని తెలుస్తుంది. ఈసారి గ్రనైట్ రాళ్లతోని కొత్తగా తీర్చిదిద్దాము అని చెప్పడంతో దీనివల్ల ప్రజలు అక్కడ ఎక్కువగా రావడము, అదే కాకుండా పోయినసారి కంటే కూడా ఈసారి ఎక్కువ మంది వస్తారు అని తెలిసినప్పుడు ఎందుకు భద్రత అక్కడ కరువైంది అనే దాని గురించి కూడా కంప్లీట్గా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఒక్కసారి అక్కడ జరుగుతున్న పరిస్థితి కానివ్వండి, మరి దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ జాతర అయిపోతుంది. ఇక జాతరకి సంబంధించి దీని తర్వాత దానికి సంబంధించిన ఫర్దర్గా కూడా ఏదైతే క్లీనింగ్ అంతా ఉంటుందో అదంతా కూడా చేయబోతున్నాం. మరి ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామని, డ్రోన్స్ టెక్నాలజీ యూజ్ చేసామని, బస్సుల పెంపు కూడా చేసామని ఇవన్నీ చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది? దీనికి సంబంధించి కంప్లీట్గా మాకు ఆన్సర్ ఇవ్వాలి అంటూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు మనం టీవీ.